Hello everyone, how are you? Welcome to A to Z Tech in Telugu. ఈ వీడియోలో మనం స్టైలింగ్ గురించి నేర్చుకుందాం. మన వెబ్సైట్ సిఎస్ఎస్లో బాక్స్ మోడల్ అనేది అయితే ఒకటి ఉంటుంది. ఇది చాలా ఫేమస్. ఎందుకంటే స్టైలింగ్ చేయడానికి ఇది చాలా అయితే యూజ్ అవుతుంది. దీని గురించి మనం ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. ఇలా మీకు గీతలు గీసేసి చెప్తే అర్థం కాదు కదా. సో నేను ఏం చేస్తాను అంటే నీట్గా విడదీసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు చూద్దాం ఏమైందో. స్టైలింగ్ చేయాలంటే మనకి కంటెంట్ ఉండాలి. ఈ పిల్ల బచ్చగానే కంటెంట్ అనుకుందాం. ఈ కంటెంట్లో మనకి చూసినట్టయితే ఒక స్నోలో అయితే ఉన్నాడు, వీడికి చలేస్తుంది. సో మనం ఏం చేద్దాం అంటే ప్యాడింగ్ అనే ఒక స్వెటర్ని అయితే వేసాం. ఓకే, ప్యాడింగ్ అంటే ఎన్విరాన్మెంట్కి, మన బాడీకి, అంటే మన కంటెంట్కి ఉన్న స్పేస్ లాంటిది. తర్వాత మనం ఏం చేద్దామంటే దీనికి ఒక బోర్డర్ అయితే గీద్దాం, అంటే ఇది నా ఏరియా అన్నట్టు చెప్పింది. ఓకే, ఇక్కడ దీనికోసం మనం ఒక బాడీ గార్డ్ని అయితే ఏర్పాటు చేసాం. వీడు బోల్డ్గా ఉంటాడు అండ్ థిక్గా అయితే కనిపిస్తూ ఉంటాడు అనమాట. తర్వాత మనకి మార్జిన్ అని ఉంటుంది. మార్జిన్ అంటే లైక్ నథింగ్ బట్ సోషల్ డిస్టెన్స్ లాంటిది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ఒక అమ్మాయి అండ్ ఒక సెక్యూరిటీ గార్డ్ అయితే ఉన్నారు. తనకు కూడా ఒక సెక్యూరిటీ గార్డ్ అయితే ఉన్నారు. అండ్ వీళ్ళిద్దరి మధ్యన ఒక స్పేస్ అయితే ఉంది కదా, దాన్ని మార్జిన్ అని చెప్పి అంటారు. ఐ హోప్ ఈ బాక్స్ మోడల్ క్లియర్గా అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. ఇంకా క్లియర్గా అంటే నా వల్ల కాదబ్బా. ఒకసారి మీరు చెక్ చేయండి, కోడ్ రాస్తూ ఉంటే మీకు ఇంకా క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఓకే, ఓకే మచ్చా, ఇప్పుడు మనం ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ గురించి అయితే తెలుసుకుందాం. దీనికోసం అట్ ఫస్ట్ day5.html అని చెప్పి ఒక ఫైల్ అయితే క్రియేట్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ స్ట్రక్చర్ అయితే ఇంపోర్ట్ చేసుకున్నాను. అండ్ మనం ఈరోజు ఒక సైన్ అప్ పేజ్ అయితే క్రియేట్ చేస్తాం. సో టైటిల్లో సైన్ అప్ పేజ్ అని అయితే ఇస్తున్నా. తర్వాత లైవ్ సర్వర్ అయితే రన్ చేసేసి నేనైతే స్ప్లిట్ అయితే చేస్తున్నాను అనమాట స్క్రీన్ని. సో లైవ్ అవుట్పుట్ అనేది మనం చూడడం కోసం. అండ్ ఇక్కడ బాడీలో వచ్చేసరికి ఒక డ్యూ ట్యాగ్ అయితే తీసుకుందాం. డ్యూ ట్యాగ్ లోపల మనం ఒక H1 ట్యాగ్ అయితే తీసుకుని రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఇద్దాం. సో అందరికీ అర్థమైద్ది ఇది ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ అని చెప్పి. రిజిస్ట్రేషన్ ఫామ్. నెక్స్ట్ మనం ఒక ఫామ్ అనే ట్యాగ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఫామ్ అనే ట్యాగ్లో యాక్షన్ అని చెప్పి ఇక్కడ హ్యాష్ అయితే ఇద్దాం. మనం ఎటువంటి స్క్రిప్టింగ్ అనేది దీనికోసం చేయట్లేదు కాబట్టి స్క్రిప్టింగ్ చేసి ఆ మెథడ్ నేమ్ అయితే ఇస్తాం అనమాట. ఓకే, ఇప్పుడు మనం లేబుల్ అయితే తీసుకుందాం. లేబుల్లో ఫర్ లోపల మనం ఫస్ట్ నేమ్ అయితే ఇస్తున్నాను. అండ్ ఇక్కడ నేమ్ వచ్చేసరికి ఫస్ట్ నేమ్ అయితే ఇచ్చాను విత్ సమ్ స్పేసెస్. ఓకే, అండ్ ఇప్పుడు ఇన్పుట్ లోపల ఈ టైప్ వచ్చేసరికి టెక్స్ట్ అండ్ ఐడి వచ్చేసరికి ఫస్ట్ నేమ్ అని ఇచ్చాను. అండ్ నేమ్ వచ్చేసరికి ఫస్ట్ నేమ్ అని ఇచ్చాను. పైన ఉంది కదా లేబుల్లో, దానికి సంబంధించి అనమాట. అండ్ మళ్ళీ ఇంకో లేబుల్ అయితే తీసుకున్నాం. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఫర్ ఇదంతా ఉంది కదా, ఫర్లో ఏదైతే నేమ్ ఇచ్చామో ఇన్పుట్లో నేమ్ కూడా అదే ఇస్తాం అనమాట. నేమ్ ఈక్వల్ టు దగ్గర, ఎందుకంటే ఇది ఈ ఇన్పుట్ అనేది ఆ లేబుల్ కోసం అని చెప్పేసి. అండ్ నేను ఇక్కడ లాస్ట్ నేమ్కి ఒక లేబుల్ అయితే క్రియేట్ చేశాను. అండ్ ఇప్పుడు ఇన్పుట్ కూడా సేమ్ అంతే క్రియేట్ చేసాము. తర్వాత 2 బ్రేక్స్ అయితే తీసుకున్నాం కిందకి రావడం కోసం. తర్వాత ఈమెయిల్ అయితే తీసుకుంటున్నాను. ఈమెయిల్కి ఒక లేబుల్ అండ్ ఇన్పుట్ ఒక లేబుల్ తీసుకున్నాను. టైప్స్ చూసినట్టయితే మీరు ఇక్కడ ఈమెయిల్ అని చెప్పి మార్చాను అనమాట. తర్వాత ఇక్కడ మీరు పాస్వర్డ్ అయితే తీసుకోవాలి. తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్. ఈ విధంగా తీసుకున్నాక మనకు ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే క్రియేట్ అయింది. ఇప్పుడు మనం దీనికి స్టైలింగ్ అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ స్టైలింగ్ అప్లై చేయడం కోసం ఇంతకుముందే చెప్పాను కదా, ఇది ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అని చెప్పి. దీనికోసం మనం ఏం చేయాలి అంటే ఒక కొత్త ఫైల్ అయితే క్రియేట్ చేసుకుని దాంట్లో అయితే స్టైలింగ్ అనేది పర్ఫామ్ చేస్తాం. సో కొత్త ఫైల్ అయితే క్రియేట్ చేస్తున్నా, day5.css. తర్వాత ఇక్కడ నేను హెడ్ ట్యాగ్ లోపల లింక్ అని చెప్పి ఒక ట్యాగ్ లోపల hrefలో నేను day5.css అని చెప్పి అయితే ఇస్తున్నా. సో ఇప్పుడు దానికైతే అర్థమైద్ది అనమాట, ఇది వచ్చేసరికి ఒక సిఎస్ఎస్ అని చెప్పి. అండ్ నేను ఒక డ్యూ ట్యాగ్ అయితే యూజ్ చేసాం కదా, దానికి బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే ఇలా మార్చేసుకోవచ్చు. మీరు ఎలాగైతే ఇన్లైన్ సిఎస్ఎస్ ఆర్ ఇంటర్నల్ సిఎస్ఎస్ వాడారో ఇక్కడ కూడా సేమ్ అలానే వాడచ్చు. అండ్ బాడీ కలర్ అయితే మారుద్దాం. ఫస్ట్ ఫాంట్ ఫ్యామిలీ మొత్తం అంతా మార్చేసేద్దాం. ఇది కొంచెం ఓకే బట్ నాట్ దట్ మచ్ ఓకే. సో నేను ఇంకో వేరే ఫాంట్ అయితే యూజ్ చేశాను. ఓకే, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే మారుస్తున్నాను. యా, ఇట్స్ కొంచెం బెటర్ దీని లుక్ అనేది. ఓకే, ఇప్పుడు డిస్ప్లే వచ్చేసరికి ఫ్లెక్స్ పెట్టాను. ఫ్లెక్స్ పెడితే మనకి పక్కనే వస్తాయి అనమాట మొత్తం డేటా అంతా కూడా. అండ్ సెంటర్ అయితే మనం ఆపేద్దాం. తర్వాత అలైన్ ఐటమ్స్లోకి అయితే వచ్చేసి సెంటర్లోకి అయితే తెచ్చుకుందాం. ఎందుకు వచ్చింది, ఎందుకు అలైన్ ఐటమ్స్ అని చెప్పి ఫర్దర్గా అర్థమవుతుంది మీకు. ఇప్పుడు మీరు చూడొచ్చు, మినిమం హైట్ అనేది నేను 100 VH అనేది ఇచ్చినాక సెంటర్ పెడితే అది ఆటోమేటిక్గా సెంటర్కి అయితే వచ్చేసింది. వర్టికల్గా సెంటర్ చేయడం కోసం అదైతే యూస్ చేస్తాం అనమాట. ఓకే, ఇప్పుడు నేను మన డివ్ ట్యాగ్ని పర్టికులర్గా కంటైనర్ అని చెప్పి ఒక క్లాస్ అయితే యూజ్ చేశాను.
అండ్ ఆ కంటైనర్కి ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చేసి అండ్ దాని యొక్క రేడియస్ కూడా అయితే యూస్ చేశాను అనమాట గుడ్ లుకింగ్ కోసం. అండ్ బ్యాక్గ్రౌండ్ బాక్స్ షాడో అయితే ఇచ్చాను. బాక్స్ షాడోలో బ్లాక్ కలర్ అయితే ఇచ్చాను. అండ్ విత్ వచ్చేసరికి 500 పిక్సెల్స్ అవుతూ 400 ఓకే 400 పిక్సెల్స్ అయితే ఇద్దాము. దెన్ మనం అయితే లేబుల్స్కి స్టైలింగ్ అయితే చేద్దాం. లేబుల్స్లో డిస్ప్లేకి వచ్చేసి బ్లాక్ అయితే ఇద్దాము. తర్వాత ఫాంట్ విత్ వచ్చేసరికి బోల్డ్ అయితే చేద్దాం. తర్వాత మార్జిన్ వచ్చేసరికి బాటమ్ సైడ్ మార్జిన్ వచ్చేసరికి 10 పిక్సెల్స్ అయితే ఇద్దాం. అప్పుడు మనకి ఇలా ఫీల్డ్ టు ఫీల్డ్ కొంచెం స్పేస్ అనేది అయితే కనిపిస్తూ ఉంటుంది. తర్వాత ఇన్పుట్స్ కూడా మనం అడ్జస్ట్ చేయాలి కాబట్టి ఇన్పుట్ టైప్ టెక్స్ట్, ఈమెయిల్, పాస్వర్డ్ యూస్ చేసాం కాబట్టి 3 అయితే ఇచ్చాను. తర్వాత విత్ వచ్చేసరికి 100% అయితే ఇచ్చాను. ప్యాడింగ్ వచ్చేసరికి 12% అయితే ఇచ్చాను. 12 పిక్సెల్స్ అయితే ఇచ్చాను. విత్ అయితే కొంచెం అడ్జస్ట్ చేసి 95 అండ్ ప్యాడింగ్ వచ్చేసరికి 10 పిక్సెల్స్ అయితే ఇచ్చాను. తర్వాత బోర్డర్ వచ్చేసరికి 1 పిక్సెల్ బ్లాక్ అయితే ఇచ్చాను. తర్వాత దీన్ని కర్వీగా అయితే చేద్దాము. సో చూడడానికి కొంచెం లుకింగ్ అయితే ఉంటుంది. ఓకే, సో దానికోసం బోర్డర్ రేడియస్ వచ్చేసరికి 5 పిక్సెల్ ఇచ్చా వద్దు, 10 పిక్సెల్ వద్దు, 20 పిక్సెల్ ఇద్దాం. ఓకే, ఇది కొంచెం చూడడానికి బాగుంది. సో 20 పిక్సెల్స్ అయితే ఫైనల్ చేసుకున్నాం. తర్వాత బాక్స్ సైజ్ వచ్చేసరికి బోర్డర్ బాక్స్ అని చెప్పి అయితే ఇస్తున్నాం. అండ్ విత్ వచ్చేసరికి 100% చేసేద్దాము. సో ఓకే, ఇప్పుడు బాగుంది. అండ్ ఇన్పుట్ ఫార్మ్స్ అయితే ఉన్నాయి. ఇన్పుట్ ఫోకస్లో బ్లూ అనేది సెలెక్ట్ చేసినాక నేను అక్కడ క్లిక్ చేస్తే బ్లూ కలర్లోకి మారింది, చూసారా? అలా అయితే యూస్ అవుతుంది. అండ్ అవుట్లైన్ కూడా అయితే ఆరెంజ్ కలర్ అయితే ఇలా ఇచ్చాము. నన్ను అయితే ఇచ్చేద్దాం. మీకు కావాల్సినట్టు ఎడిట్ అయితే చెక్ చేసుకుంటుండండి. అండ్ ఇక్కడ బటన్ అయితే ఇచ్చాను. బటన్లో మనం బటన్ విత్ అయితే 100% అయితే చేసేద్దాం. అండ్ బటన్ అయితే మరి బయట వెళ్ళిపోయినట్టుంది కదా, సో డివ్ ట్యాగ్ లోపల రాద్దాం బటన్ని కూడా. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు, ఇప్పుడు డివ్ ట్యాగ్ లోపలికి వచ్చేసింది బటన్ కూడా. నేను విత్ అయితే 100% చేసి దీనికి ప్యాడింగ్ కూడా అయితే ఇచ్చేద్దాం. ఒక 12 పిక్సెల్స్ అలా ఇచ్చేసేద్దాం. ఓకే, సమ్వాట్ గుడ్. అండ్ దీనికి ఏం చేద్దాం, కలర్ మార్దాం. బ్యాక్గ్రౌండ్ కలర్లో కలర్ అయితే ఇస్తున్నాను. అండ్ ఫాంట్ అనేది కనిపించలేదు కదా, టెక్స్ట్ అనేది. సో కలర్ అయితే మార్చేద్దాం. టెక్స్ట్ కలర్ వైట్ కలర్ అయితే పెట్టాను. అండ్ బోర్డర్ కూడా అయితే తీసేద్దాం. నెక్స్ట్ బోర్డర్ రేడియస్ అయితే తీసుకొని కొంచెం రౌండ్గా వచ్చేలా అయితే సెట్ చేద్దాం. తర్వాత బోర్డర్లో ఫాంట్ సైజ్ కొంచెం పెంచుతాం కనిపించట్లేదు అసలు. ఓకే, సమ్వాట్ గుడ్. అండ్ ఫాంట్ విత్ కూడా బోల్డ్ అయితే చేద్దాం. సో దానికోసం ఫాంట్ విత్ బోల్డ్. తర్వాత కర్సర్ ప్లేస్ చేసినప్పుడు మనకి అది పాయింటర్ లాగా రావాలి. సో దానికోసం పాయింటర్ అని పెట్టాను. తర్వాత ట్రాన్సిషన్ బ్యాక్గ్రౌండ్ అలాగా మారుతున్నట్టు ఉంటుంది అనమాట. అంతే, మీకు పెద్ద చేంజ్ అయితే కనిపెడదు, బట్ మీరు ఒకసారి చెక్ చేస్తూ ఉంటే మీకు క్లియర్గా అర్థమైంది. ఓకే, మన ఓవరాల్ కోడింగ్ అయితే ఇది. మీరు చూడొచ్చు, ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే క్రియేట్ అయిపోయింది మనకి సింపుల్గా. మీరు దీన్ని ఎక్స్టర్నల్ CSSని యూస్ చేసుకొని క్రియేట్ చేశారన్నమాట. అంటే స్టైలింగ్ అనేది చేసాం అనమాట. అండ్ మనకి డీటెయిల్స్ కావాలంటే డీటెయిల్స్ ఇలాగా ఇచ్చేసేయచ్చు. నౌ ఇట్స్ యువర్ టర్న్ మచా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు కూడా మీ స్టైల్స్ని యూస్ చేసి ఒక సైన్అప్ పేజ్ అయితే క్రియేట్ చేసుకోండి. సైన్అప్ పేజ్ అనే కాదు, ఏదైనా సరే క్రియేట్ చేయండి. క్రియేట్ చేసి మీరు ఏం చేస్తారంటే సింపుల్గా మీ ఫ్రెండ్స్కి ఆర్ మీ క్రష్కి ఆర్ మీ లవర్కి అయితే మేము కూడా ఇలా ప్రోగ్రామింగ్ నేర్చుకుంటున్నాము, చూసి నేర్చుకో అని చెప్పేసి ఒక ఫన్నీ ట్రోల్ అయితే వేయండి. జస్ట్ కిడింగ్. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.